శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాసు గారు రచించిన శ్రీరామచరిత మానసము నుండి బాలకాండ చూస్తున్నాము. జౌ అనీహ వ్యాపక విపుకో కహు బుఝాయి నాద మోహిసో అజ్ఞజానిరిస ఉరజని దరహు जहि विधि मोह मिटै सोई करहु मैं बन दीखी राम प्रभुताई अति भय विकलन तुमहि सुनाई तदपि मलिन मन बोधुनावा सोफलु भली भाति हम पावा अजहु कछु संसवु मन मोरे करहु कृपा बिना वबु कर जोरे प्रभु तब मोहि बहु भाति प्रबोधा नाद सो समुझि करहु जनि क्रोधा तब कर अस विमोह अब नाही राम कथा पर रुचि मन माही कहु पुनीत राम गुण गाथा भुजगराज భూషణ సురనాథ. ప్రభు ఇచ్ఛారహితుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయిన మరి ఒక పరబ్రహ్మ ఉంటే ఆయన్ని గూర్చి నాకు వివరించండి. నా అజ్ఞానానికి కినుక పూనవద్దు, నా మోహాన్ని దూరం చేయండి. పూర్వజన్మలో నేను శ్రీరాముని మహిమలను వనమును చూడగలిగాను. అప్పుడు మిక్కిలి భీతిని చెంది ఆ మహిమలను నేను వివరింపజాలకున్నాను. అందువలన నా మనస్సు కుదుటపడ్డం లేదు. దానికి తగిన ఫలితమును చక్కగా అనుభవించాను. నాకు ఇంకను ఆ విషయంలో కొంచెం సంశయం ఉన్నది. మీకు నమస్కరించదను. దయతో నా సందేహాన్ని తీర్చండి. అప్పుడు కూడా శ్రీరామతత్వాన్ని గూర్చి నాకు మీరు బోధించి ఉన్నారు, కానీ నేనే గ్రహింపలేకపోయాను. నాదా, అప్పటి ఆ ప్రసంగాన్ని గుర్తుకు తెచ్చుకొని నాపై కోపగించకండి. మునుపటి మోహము నాలో లేదు. ఇప్పుడు శ్రీరాముని కథాశ్రవణమునందు నాకు మిక్కిలి అభిలాష ఉంది. ఓ నాగభూషణ, శ్రీరాముని పవిత్ర గుణముల వైభవాలని వివరించండి. బంధవు పదధరి ధరణి సిరు వినయ కరవు కర జోరి బరనహు రఘుబర బిసద జసు శృతి సిద్ధాంత నిచోరి. మీ పాదపద్మాలకు శిరసా ప్రణమిల్లుతున్నాను, అంజలి ఘటించి వేడుకుంటున్నాను. వేదముల సారమైన శ్రీరాముని తత్వ యశోవైభవాలను సంగ్రహంగా వర్ణించండి. జదపి జోషితా నహి అధికారి దాసి మన క్రమ భజన తుమ్హారి కూడవు తత్వన సాధు దురావహి ఆరత అధికారి జహ పావహి అతి ఆరతి పూచవు సురరాయ రఘుపతి కదా కహు కరిధాయ ప్రథమ సోకారణ కహు బిచారి నిర్గుణ బ్రహ్మ సగుణ బపుదారి పుని ప్రభు కహు రామ అవతార బాలచరిత పుని కహు ఉదార కహు జదా జానకి పిపాహి राजत जासो दूषण काहि बन बसी कीन्हि चरित अपारा कहु नाद जिमि रावण मारा राजबैठी किन्हि बहुनीला सकल कहु శంకర సుఖశీలా. స్త్రీగా దాన్ని తెలుసుకోవడానికి నేను ఎంతవరకు అర్హురాలనో ఎరుంగను. త్రికరణ శుద్ధిగా నేను మీ దాసురాలను. సజ్జనులు ఆర్తులైన అర్హులకు ఎట్టి రహస్యాలనైనను దాచకుండా చెప్పెదరు. ఓ పరమేశ్వర, నేను దీనురాలనై మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. శ్రీ రఘునాథ వృత్తాంతాన్ని దయతో వివరించండి.
నిర్గుణ బ్రహ్మ అయిన భగవంతుడు సగుణ స్వరూపుడిగా ఎలా అవతరించనో తెల్పండి. శ్రీరాముని అవతార కారణము, ఆయన బాల్యలీలలు, జానకితో వివాహము, రాజ్యత్యాగము మున్నగు విషయాలు అన్నింటినీ తెలుపగలరు. ఇంకను వనవాస సమయమున ఆయన యొక్క అద్భుత కృత్యములు, రావణుని వధించిన రీతి, రాజ్యాభిషిక్తుడైన పిదప ఆయన లీలలు, వీటన్నింటినీ సమగ్రంగా తెలుపండి. बहुरी कहु करुणायतना कीन्ह जो अचर जरामा प्रजा सहित रघुवंशमनी किमि गवने निजधामा. ఓ కృపానిధి, రఘువంశమణి అయిన శ్రీరాముడు తన అద్భుత లీలలను ప్రకటించిన పిదప తనను ఆశ్రయించిన వారితో పాటు పరంధామము చేరిన రీతిని కూడా తెల్పండి. पुनि प्रभु कहु सो तत्व बखानी जहि विज्ञान मगन मुनि ज्ञानी भगति ज्ञान विज्ञान विरागा पुनि सब बरनहु सहित विभागा औरवु राम रहस्य अनेका कहु नाद अति विमल विवेका जो प्रभु मई पूजा नहीं होई सोवो दयाल रखहु जनि गोई तुम त्रिभुवन गुर वेद बखाना आन जीव पावर का जाना प्रश्न उमा कई सहज सुहाई चल विहीन सुनी शिव मन भाई हरहिय राम चरित सब आये प्रेम पुलका लोचन जल छाये श्री रघुनाथ रूप उरावा परमानंद अमित सुख पावा. ప్రభు జ్ఞానులైన మునులు సర్వదా నిమగ్నులయ్యుండే భగవతత్వాన్ని, భక్తి, జ్ఞాన, విజ్ఞాన, వైరాగ్యాలను కూర్చి వేరువేరుగా తెలుపండి. శ్రీరాముని వృత్తాంతమునందు గల ఇతర గోప్య విషయాలను కూడా విశదపరచండి. స్వామి, మీ జ్ఞానము అత్యంత నిర్మలమైంది. నేను ప్రస్తావింపని విషయములు ఏమైనా ఉన్నచో వాటిని కూడా వివరించండి. మీరు సర్వలోకాలకును గురువులని వేదాలు ప్రకటిస్తున్నాయి. సామాన్యులకు ఈ తత్వరహస్యము ఎలా తెలుస్తుంది? పార్వతీదేవి ప్రశ్నలు నిష్కపటములై సహజ సుందరములగటం వలన శివుడు ఆమె ఎడల మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. శ్రీరామచంద్రుని చరితమంతటును ఆ మహాదేవుని మనసునందు నిండారెను. శ్రీరాముని దివ్య మంగళ రూపము, లీలా విలాసాలను ఆయన హృదయ దర్పణమునందు ప్రతిఫలించెను. ప్రేమాతిరేకముచే శరీరము పులకరించింది. పరమానంద స్వరూపుడైన శంకరునికి అమిత ఆనందం కలిగింది. మగన ధ్యాన రసదండ జుగా పుని మన బాహిర కీన్హా రఘుపతి చరిత మహేశతబా హర్షిత బరనైలీన్హా. పరమేశ్వరుడు క్షణకాలం పాటు ధ్యానమగ్నుడయ్యాడు. పిదప ఎట్టకేలకు బాహ్య స్మృతికి వచ్చారు. అమితానందంతో శ్రీరామచరితను వర్ణింపసాగారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.